This is Medical Coder RS, where every code tells a story. హాయ్ గైస్, వెల్కమ్ టు ద మెడికల్ కోడర్ ఆర్ఎస్. సో ఈరోజు రిమైనింగ్ క్యాన్సర్ కోడింగ్ గైడ్లైన్స్ తెలుసుకుందాం. సో నెక్స్ట్ గైడ్లైన్, పేషెంట్ హ్యావింగ్ ప్రైమరీ క్యాన్సర్ అండ్ సెకండరీ క్యాన్సర్. ఓకే, బట్ హియర్ ద ప్రైమరీ క్యాన్సర్ ఈస్ ఎరాడికేటెడ్ కంప్లీట్లీ. ట్రీట్మెంట్ కూడా ఏం లేదు, కంప్లీట్గా తీసేశారు అని చెప్పి డాక్యుమెంట్లో ఉన్నప్పుడు, బట్ దెర్ ఈజ్ ఎక్స్టెన్షన్ ఫ్రమ్ ప్రైమరీ టు సెకండరీ మ్యాలిగ్నెన్సీ అని అన్నప్పుడు, సో ఇక్కడ సెకండరీ క్యాన్సర్ వచ్చేసి పీడెక్స్ ఇస్తాము అండ్ ప్రైమరీ క్యాన్సర్ వచ్చేసి హిస్టరీ కోడ్ ఇస్తాము. సో అది ఈ గైడ్లైన్. అండ్ నెక్స్ట్ వన్, అడ్మిషన్స్ ఎన్కౌంటర్స్ ఇన్వాల్వింగ్ యాంటీనియోప్లాస్టిక్ కీమోథెరపీ, ఇమ్యూనోథెరపీ అండ్ రేడియేషన్ థెరపీ. సో ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఎపిసోడ్ ఆఫ్ కేర్ ఇన్వాల్వ్స్ సర్జికల్ రిమూవల్ ఆఫ్ నియోప్లాజం. సో పేషెంట్ కనుక నియోప్లాజం సర్జికల్ రిమూవల్ కోసం వచ్చాడు, బట్ సో అదే టైంలో కీమోథెరపీ కానీ రేడియేషన్ థెరపీ కానీ ఇమ్యూనోథెరపీ కానీ ప్రొవైడ్ చేసినప్పుడు మనం ఓన్లీ క్యాన్సర్ కోడ్ని పీడిఎక్స్ ఇస్తాము. ఓకే, సో నెక్స్ట్ గైడ్లైన్ వచ్చేసి పేషెంట్ కనుక కీమోథెరపీకి డైరెక్ట్ కేమ్ ఫర్ కీమోథెరపీ కానీ ఇమ్యూనోథెరపీ కానీ రేడియేషన్ థెరపీ కానీ హాస్పిటల్కి వచ్చినట్టయితే ఎన్కౌంటర్ ఫర్ యాంటీనియోప్లాస్టిక్ రేడియేషన్ థెరపీ, ఎన్కౌంటర్ ఫర్ కీమోథెరపీ, ఎన్కౌంటర్ ఫర్ ఇమ్యూనోథెరపీ అని మనకి సెట్ కోడ్స్ ఉంటాయి, అవి ఇవ్వాలి. సో ప్రీవియస్ దానికి దీనికి డిఫరెంట్ ఏంటంటే అక్కడ ట్రీట్మెంట్ రిలేటెడ్ పేషెంట్ వచ్చాడు, దాంతోపాటు థెరపీస్ ప్రొవైడ్ చేశారు, బట్ ఇక్కడ డైరెక్ట్ థెరపీ కోసమే హాస్పిటల్కి వచ్చాడు కాబట్టి సో బోత్ ఆర్ డిఫరెంట్స్. సో నెక్స్ట్ గైడ్లైన్ ఇది సేమ్, బట్ ఇక్కడ ఏంటంటే 2 types ఆఫ్ థెరపీస్. ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్ కేమ్ ఫర్ కీమోథెరపీ అండ్ పేషెంట్ కేమ్ అలాగే ఇమ్యూనోథెరపీ. సో ఇక్కడ 2 కోడ్స్ మనం అసైన్ చేయొచ్చు అని గైడ్లైన్. మీన్స్ నువ్వు ఇమ్యూనోథెరపీ కోడ్ ఇవ్వాలి అండ్ కీమోథెరపీ కోడ్ ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ గైడ్లైన్, నెక్స్ట్ పాయింట్ మీన్స్ పేషెంట్ కేమ్ ఫర్ ఇన్సెషన్ ఆర్ ఇంప్లాంటేషన్ ఆఫ్ రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్. సో ఇక్కడ పేషెంట్ అనే అతను హాస్పిటల్కి ఎందుకు వచ్చాడంటే రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ని ఇన్సెషన్ చేసుకోవడానికి వచ్చాడు. సో ఈ టైంలో మనం క్యాన్సర్ కోడ్ని పీడిఎక్స్ ఇస్తాం. అండ్ ఈ ఏవైతే జెడ్ సిరీస్ కోడ్స్ ఉన్నాయో ఎన్కౌంటర్ ఫర్ కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ, ఇమ్యూనోథెరపీ, ఈ కోడ్స్ ఇవ్వద్దు. ఎందుకంటే ఇక్కడ పేషెంట్ వచ్చింది యాక్టివ్ ఎలిమెంట్స్ ఇన్సెషన్ కోసం, నాట్ థెరపీస్. ఓకే, జస్ట్ డ్రగ్ కోసం వచ్చాడు, డ్రగ్ ఇన్సెషన్ది. సో నెక్స్ట్ గైడ్లైన్ వచ్చేసి పేషెంట్ కనుక కీమోథెరపీ కానీ ఇమ్యూనోథెరపీ కానీ రేడియేషన్ థెరపీ కానీ వచ్చినప్పుడు మేబీ దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు, లైక్ నాజియా, వామిటింగ్, డిహైడ్రేషన్ అలా. సో అలా వచ్చినప్పుడు ఏం కోడ్ చేయాలంటే ఫస్ట్ జెడ్ సిరీస్ ఏవైతే ఎన్కౌంటర్ ఫర్ కీమోథెరపీ ఉన్నాయో ఆ కోడ్స్ ఇచ్చి దాంతోపాటు అడిషనల్గా సైడ్ ఎఫెక్ట్స్ కోడ్ చేయాలి, అడ్వర్స్ ఎఫెక్ట్స్. నెక్స్ట్ గైడ్లైన్, ఇన్ కేస్ పేషెంట్ కనుక రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ కోసం వచ్చాడు, ఇంతకుముందు ఏమో కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ అలా, ఇప్పుడు ఇక్కడనేమో రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ ఇన్సెషన్ కోసం వచ్చాడు, అలాంటి టైంలో కూడా సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు. సో అప్పుడు కనుక సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినట్టయితే మనం ఫస్ట్ క్యాన్సర్ కోడ్ ఇచ్చి ఫాలోడ్ బై ఏవైతే కాంప్లికేషన్ వచ్చాయో ఆ కాంప్లికేషన్ కోడ్ ఇవ్వాలి. ఓకే, సో ఇన్ కేస్ పేషెంట్ కనుక టు డిటర్మైన్ అంటే మ్యాలిగ్నెన్సీ ఎంతవరకు ఉందని చెక్ చేయడానికి వచ్చినప్పుడు, లేదా ఎలాంటి ప్రొసీజర్ లైక్ పారాసెంటసిస్ కానీ థోరాసెంటసిస్ కానీ ఇలాంటి ప్రొసీజర్తో కోసం వచ్చినప్పుడు అండ్ దాంతోపాటు కీమోథెరపీ, ఇమ్యూనోథెరపీ కూడా చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కీమోథెరపీ ఆర్ ఇమ్యూనోథెరపీ కోడ్స్ ఇవ్వకూడదు, ఓన్లీ క్యాన్సర్ కోడ్ ఇచ్చి దాంతోపాటు ఏవైతే ప్రొసీజర్ అయ్యో అవి కోడ్ చేయాలి. యా, సో ఈ వీడియోలో ఇంతవరకు, మిగతా గైడ్లైన్స్ నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. యాక్చువల్లీ నిన్న వీడియో అప్లోడ్ చేయాలి, బట్ డ్యూ టు సమ్ రీజన్స్ వీడియో అప్లోడ్ చేయలేదు. సో ఈరోజు ఇంకో వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. సో యాక్చువల్లీ మొన్నటి క్విజ్ ఏంటంటే పేషెంట్ కేమ్ విత్ అనీమియా అసోసియేట్ విత్ క్యాన్సర్ అండ్ ట్రీట్మెంట్ డన్ ఫర్ అనీమియా, విచ్ కోడ్ సీక్వెన్స్ విల్ బి కరెక్ట్. సో పేషెంట్ కనుక అనీమియాతో వచ్చినప్పుడు అండ్ క్యాన్సర్ కూడా ఉంది, సో అప్పుడు ట్రీట్మెంట్ అనీమియాకి జరిగినప్పుడు ఏ కోడ్ ఇస్తారు, ఫస్ట్ క్యాన్సర్ కోడ్ ఆర్ కాంబో కోడ్, అనీమియా విత్ కాంబో కోడ్. అంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏ, క్యాన్సర్ కోడ్ పీడిఎక్స్ ఇస్తాం. ఓకే,
బికాస్ నార్మల్గా అనీమియా ఇక్కడ కాంప్లికేషన్ అవుతుంది డ్యూ టు క్యాన్సర్. బట్ గైడ్లైన్ ప్రకారం ఏంటంటే మనం క్యాన్సర్ ఫస్ట్ ఇచ్చి దాంతోపాటు కాంబో కోడ్ వచ్చేసి D63.0 కోడ్ ఇవ్వాలి. అండ్ ఈ వీడియోకి రిలేటెడ్ ఒక క్వశ్చన్. పేషెంట్ హ్యావింగ్ హిస్టరీ ఆఫ్ లంగ్ క్యాన్సర్ అండ్ నో హ్యావింగ్ కరెంట్ ట్రీట్మెంట్ టు హిస్టరీ ఆఫ్ లంగ్ క్యాన్సర్ and now came for metastasis to breast cancer and having treatment for breast cancer. Which code will you give for lung cancer? సో పేషెంట్కి లంగ్ క్యాన్సర్ హిస్టరీ ఉందంట అండ్ ఆ లంగ్ క్యాన్సర్ కూడా ప్రజెంట్ ఎలాంటి ట్రీట్మెంట్ లేదు. ఓకే, సో అండ్ పేషెంట్ ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ కోసం వచ్చాడు. సో ఇక్కడ బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ అవుతుంది. అప్పుడు మీరు ఏ కోడ్ ఇస్తారు? లంగ్ క్యాన్సర్కి ఏ కోడ్ ఇస్తారు? కోడ్ ఫర్ యాక్టివ్ లంగ్ క్యాన్సర్ ఆర్ బి కోడ్ ఫర్ హిస్టరీ ఆఫ్ లంగ్ క్యాన్సర్? సో యాక్టివ్ లంగ్ క్యాన్సర్ కోడ్ ఇస్తారా లేదా హిస్టరీ ఆఫ్ లంగ్ క్యాన్సర్ కోడ్ ఇస్తారా అనేది ఆన్సర్ మీకు తెలిసినట్టయితే ప్లీజ్ కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్